నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ప్రేక్షకుల మహాశైలందరికీ ప్రణామాలండి. ఇది శివ మహాక్షేత్రం అండి. ఆ పరమేశ్వరుడు ఈ నదీ జలాల మధ్యన నిరంతరం అభిషేకం చేసుకునేది చూడండి. చాలా ప్రకృతి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అండి. ఇది సుమారు రాయగడ నుంచి ఒరిస్సా రాయగడ జిల్లా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఘాట్ రోడ్ల మధ్యన ఉండే మహాక్షేత్రం అండి ఈ క్షేత్రం. ఇదిగోండి ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న ఒక చోటును చూపిస్తాను చూడండి. ఆ పరమేశ్వరుడు నిరంతరం నిత్య అభిషేకం చేసుకునే క్షేత్రం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందులోనే పరమేశ్వరుడు ఉన్నాడండి, శివలింగం చూడండి. మొత్తం నదులు సెలయేర్లు రాయిల మధ్యన పరమేశ్వరుడు కొలువు అంటే సర్వం ఈశ్వరమయం. లోకమాతస్య పార్వతీ పితస్య పరమేశ్వర. లోకమాతపిత పార్వతీ పరమేశ్వరులండి సృష్టిలోనూ చూడండి. ఇది శివక్షేత్రం అండి. ప్రకృతిలో లోకమాత ప్రకృతి మాత పార్వతీమాత, పురుషు పరమేశ్వరుడు. హరహర మహాదేవ శంభో శంకర. లోకమాతస్య పార్వతీ పితస్య పరమేశ్వర. నమో నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మూర్వారుకమివ బంధనం మృత్యుర్ముక్షితమామృతాత్. హర హర్ మహాదేవ్. జయ మాతారాణి.